కన్నీళ్లు ఎప్పుడూ బలహీనత కాదు. కొన్ని కన్నీళ్లు ఒక జీవిత గాథను చెప్తాయి. కొన్ని విడిపోయిన ప్రేమికుడి మోగబాధను మోస్తాయి. కొన్ని మాటలు మనసును తాకి కలాన్ని కదిపిస్తాయి. ఆ కలం నుండి ఒక్కోసారి అక్షర ప్రవాహాలు పుట్టుకొస్తాయి. చదవండి రాకేష్ ఎల్లమెల్లి కొత్త కథ నిషాని. మాటల మధ్యలో కన్నీళ్లు వస్తుంటే ఆపుకోవాలని అనిపించలేదు. ఎదలోతుల్లో నిండిన జ్ఞాపకాలను బయటకు లాగలేక గొంతు మోగబోతుంటే మనసు ఆవేదనతో నిండిపోయింది. స్టాఫ్ అంతా నా వైపే చూస్తున్నారు. చేతులు జ్ఞాపకాలకు తడిసి వణుకుతున్నాయి. ఎవరో నీళ్ల బాటిల్ చేతికి అందించారు. రాలుతున్న ప్రతి కన్నీటి బొట్టులో నిదురలేని రాత్రుల్లో నేను కన్న కలలే కనిపించాయి. వేసుకున్న బట్టల్ని మళ్ళీ మళ్ళీ వేసుకున్న రోజులే గుర్తుకొచ్చాయి. తెగిపోయిన చెప్పుకు గుచ్చుకున్న పిన్నీసు మొనలే తారసపడ్డాయి. గుడ్డు దీపం కింద చదివిన కనిపించిన అక్షరాలే ఎదురొచ్చాయి. మైకు ముందు నిలబడి ఉన్న నేను ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను. మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ ఎవరికి నివాళి అర్పించాలి అనే విషయం మీద మాట్లాడాలి అని పిలిచినప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి జ్ఞాపకాల పొరలో నిక్షిప్తమైన మంచు పలకలు ఒక్కసారిగా కరిగిపోయి కన్నీటి దారగా జారిపోయాయి. సభలో ఒక్కసారి నిశ్శబ్దం అలముకుంది. స్టేజ్ మీద నిలబడి ఉన్న నాకు బాల్యం ఒక్కసారిగా కళ్ళ ముందుకొచ్చింది. నేను పెరిగిన ప్రపంచం ఇది కాదు, కానీ నేను చేరుకోవాలనుకున్న స్థానం ఇదే. ఎప్పుడూ గంభీరంగా కనిపించే నేను ఉద్వేగానికి లోనవుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో సమయం వచ్చింది అనిపించింది. మహిళా దినోత్సవం వేళ ఒక తల్లి తన పిల్లల కోసం పడ్డ తపన ఆవేదనను పంచుకోవాలని అనిపించింది. జాలి లేని పేదరికం కొట్టిన ఉలి దెబ్బలకు శిల్లాంటి నేను శిల్పంగా మారిపోయాను. ఎందుకు రావు కన్నీళ్ళు? 13 ఏళ్ల వయసులో మీ నాన్న లేకుండా నేను ఉండలేనని దేవుడు మా నాన్నను తీసుకుపోతే 3 పిల్లల బాధ్యత లోకం పోకడ తెలియని తల్లి మీద పడితే ఆ తల్లి బాధను కళ్ళారా చూసిన నాకు అవి గుర్తుకొస్తే కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి? ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. నాన్న పోయిన కొత్తలో మా నాన్న రాడని తెలిసినా మా అమ్మ నాన్న వస్తాడు, ఎప్పటికైనా ఈ కుటుంబాన్ని మోస్తాడు అని ఆశతో చూసేది. కానీ అమ్మకు తెలీదు, మాకు డబ్బులిచ్చి జాగ్రత్తలు చెప్తున్న ప్రతిసారి, తన అవసరాలు మానుకుని డబ్బులు దాచి పండక్కి కొత్త బట్టలు కొన్న ప్రతిసారి మాకు నాన్న కనబడ్డాడు మా అమ్మలో అని. నాన్నను మించిన ధైర్యం మా అమ్మ, సూర్యుని మించిన వెలుగు మా అమ్మ. ఆ వెలుగే నాలో జ్వలించే కాంక్షను రేపింది. నేను వేసిన ప్రతి అడుగు, పేదరికం కొట్టిన ప్రతి దెబ్బకు బదులు తీర్చుకోవాలని వేశాను. ఎండకు నేను వడిలిపోయినా నా లక్ష్యాన్ని నేను వాడనివ్వలేదు. వానకు నేను తడిచిపోయినా నా గమ్యాన్ని నేను వెలిసిపోనివ్వలేదు. నిజానికి మా అమ్మ నిషాని కొడుకు మీద ప్రేమతో తల తాకట్టు పెట్టైనా చదివించాలని ఆశపడింది. తను చదువుకోకపోయినా తన కొడుకు ఏదో ఒక రోజు రాజు అవుతాడని నమ్మింది. అందుకే కనబడ్డ ప్రతి వారితో కొడుకు గురించి గొప్పగా చెప్పుకునేది. పుస్తకాలతో జట్టు కట్టి నా పేదరికాన్ని నేను చెరిపేసుకున్నాను. నా కోసం ఆనాడు అమ్మ పడ్డ ఆవేదనను తుడిచేశాను. కానీ అమ్మ ఒకరోజు మాకు ఒక మాటైనా చెప్పకుండా నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. పేదరికాన్ని తనతో పాటు తీసుకుని పోయింది. ఇప్పుడు జీవితంలో బాగా స్థిరపడ్డాను. అమ్మ తిరిగి వస్తే బాగుండును. అప్పుడు పేదరికం ముందు కార్చిన కన్నీటి బొట్లు ఈరోజు ఆనందంతో కారుస్తున్న ఈ కన్నీటి బొట్లు రెండూ ఒకటి కావని ఆమెకు చూపించేవాడిని. అంధకార అజ్ఞానపు గోడల్ని బుక్కు పిడికిలతో పెకిలించు, పేదరికపు ప్రపంచాన్ని జ్ఞానంతో జయించు, మహారాజులా జీవించు అని చెప్పి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఆమె కాళ్ళు కడిగి తలపై జల్లుకోవాలనుంది. భగవద్గీతను నాకు అందించి గంజి తాగినా పర్వాలేదు బిడ్డ, గీత దాటుకని మాట తీసుకుని వెళ్ళిపోయింది. పేదరికం శాపం కాదు బిడ్డ, జీవితంలో నువ్వు గొప్పగా ఎదగడానికి నీకు దారి చూపించే వెలుతురయ్యి. పేదరికం బిడ్డ, కాలే కడుపు అడ్డదారులు తొక్కమని చెప్పే మాటలు వినొద్దు బిడ్డ, అవమానాలు లెక్క చెయ్యొద్దు బిడ్డ, మట్టి ముద్దవు నువ్వు, నీకు నచ్చినట్టు నువ్వే మలుచుకో బిడ్డ, జీవితంలో ఇంకొకరిని ఆదుకునే స్థాయికి రాబిడ్డ అని నా తల్లి ప్రతి క్షణం నూరిపోసిన మాటలే గుర్తుకొచ్చాయి. క్షమించండి, నా మాటలకు ఎవరైనా నొచ్చుకుంటే. తమ బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రతి స్త్రీమూర్తికి నా నివాళులు అర్పిస్తున్నానని స్టేజ్ దిగి వెళుతుంటే ఎవరో అంటున్నారు, అందుకేనేమో ఈసారి ప్రతిరోజు ట్రైన్లో వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకుని ఏవో చెబుతారు, ట్రైన్ బోగిలో ఒక క్లాసు రూమే నడుపుతారని. అవును, పేదరికం భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అది డబ్బు సంపాదించే సులువైన మార్గాల వైపు తిప్పుతుంది. అందుకే రోజు వెళ్ళే ట్రైన్లో నేను కాలేజీ పిల్లలకు వారి భాషలోనే చెబుతాను, భూగర్భంలో ఉండే ఒత్తిడితో కార్బన్ 2 రకాలుగా మారుతుందని,
కొన్నిసార్లు బొగ్గుగా, అరుదుగా, వజ్రంగా. మీలో ఉండే రకరకాల ఒత్తిడులు మిమ్మల్ని బొగ్గుగా మార్చినవ్వకండని, ఒత్తిడిని అధిగమించి వజ్రంలా మెరవండని. అలా మాట్లాడుతుంటే విద్యార్థుల ముఖాల్లో కనిపించే వెలుగులో నాకు మా అమ్మ కనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు, అమ్మా నువ్వు వెలిగించిన దీపం ఆరిపోలేదు, అది ఇప్పుడు మరిన్ని దీపాలను వెలిగిస్తుందని చెప్పాలనిపిస్తుంది. రాకేష్ ఎల్లమిల్లి, కొత్త కథ.